ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆదివారం ఉదయకాల సమయం మీతో ముచ్చటించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి లాక్డౌన్ కారణంగా మరి సమాజంగా మనందరం కూడా కూడుకోవడానికి వీళ్ళని పక్షంన మరి దేవుని వాక్యాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరచాలని ఆశపడుతున్నాను. మరి ప్రార్థనతో ఈ యొక్క వాక్య పరిచయం ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ మీకు వందనాలు. ఈ సమయంలో మరి కొద్ది మాటలు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాటల ద్వారా నీ బిడ్డలందరూ కూడా బలం పొందుకొని దైవికంగా మరి నా ఎదగడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మరి పరిశుద్ధాత్మడ మీరు రండి, మీరు మాట్లాడండి. ప్రజల్ని వారు వాక్యం నీది నన్ను మాట్లాడుతున్న దాసుని వారిని ఉండగా ప్రభు నీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి స్థిరపరచమని మీకు వాక్కు ద్వారా క్రియ జరిగించమని యేసు నామంలో ప్రార్థించి మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ లాక్డౌన్ కారణంగా మరి సమాజంగా మనం కూడుకొనుట అనేటువంటి విషయంలో మరి ఈ రీతిగా కుదరని పక్షంలో చాలామంది సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు లైవ్ ద్వారా. మరి ఈ సమయంలో మరి ఆ వాక్యాలు వింటున్నటువంటి నీవు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నావు అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సమాజంగా కూడుకున్నప్పుడు దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావో ఈ యొక్క దినాల్లో నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అలాగనే నువ్వు దైవికమైనటువంటి భయం కలిగి నడుచుకోవాలని మరి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతోలోని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించనీయుడి. ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు పత్రికలో చెప్తున్నటువంటి ఈ మాట ఏంటి అంటే మనం ఆలోచన చేసినట్లయితే, మీరెల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం మీరు అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే, సేవకుడు వారిని ఎడబాల్సి ఉన్న సమయంలో సేవకుడు ఏం కోరుకుంటాడంటే, నేను మీతో ఉన్నప్పుడు సమాజంగా మనం కూడుకున్నప్పుడు దేవునితో కలిసి ఆరాధన మనం చేస్తున్నప్పుడు ఎలాంటి విధేయత కలిగి మీరు ముందుకు నడిపించబడ్డారో, ఎలాంటి ప్రార్థనలో మీరు ప్రార్థనలో విధేయత కలిగి ఉన్నారో, వాక్యం వినటంలో విధేయత కలిగి ఉన్నారు, అదే రీతిగా దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క మాటకు లోబడి విధేయులై ఉన్నటువంటి ప్రకారము నేడు ఇటువంటి పరిస్థితుల్లో నేను మీతో లేని ఈ కాలమందు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించనీడి. ఇక్కడ పౌలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథంతో ఆధ్యాత్మికమైనటువంటి తీవ్రతతో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సాతాను మనం సులువుగా చిక్కులు పెట్టేసి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో నుంచి పక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది. వాడి ప్రయత్నం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఎదనీయకుండా నిన్ను ఆప్ చేయాలని వాడి ప్రయత్నం. ఈ లాక్డౌన్ కారణంగా మనం సమాజంగా కూడుకుంటాం అనేటువంటి కుదరనటువంటి యొక్క విషయాల్లో ప్రతి క్రైస్తవ యొక్క బిడ్డలు, ప్రతి దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇంకా అత్యధికంగా దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు కూడా అంటున్నాడు ఆ తీవ్రతతో, నేనున్నప్పుడు మీరు ఎలాంటి విధేయత కలిగి ఉన్నారో నేను లేనటువంటి ఈ కాలమందు కూడా మీరు వణుకుతోనూ భయముతోనూ దేవుని యందు మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకంటే నీవు సంచరిస్తుంది, నీవు చలిస్తుంది, నీవు జీవిస్తుంది ఎవరు ఎదుటంటే ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట నువ్వు కలిగి ఉన్నావు. అందుకే ఆ దావీదు కీర్తనకారుడు అంటాడు 115వ కీర్తనలో 13వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, పిన్నలనేమి పెద్దలేమి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తన 115వ కీర్తనలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెప్తున్నటువంటి పిన్నలనేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంచరిస్తుంది దేవుని ఎదుట.
మనం భయపడవలసింది దేవునికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ సొంత రక్షణను కాపాడుకున్నాను. ఎందుకంటే సాతాను ఏం చేస్తుందంటే, ఎవరిని మిరింగుదున నిలబడిన వారిని సైతం కూడా పడగొట్టేటువంటి ప్రయత్నం సాతాను చేస్తున్నాడు. ఈ యొక్క సమాజంగా కూడుకోలేనటువంటి యొక్క సమయంలో నీవింకా ఆత్మీయంగా దేవుని మీద ఆధారపడుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇలాంటి సందర్భమే దానియేలు దినాల్లో ఎదురయ్యింది. ఆ దానియేలు దినాలు ఎదురైనటువంటి ఒక శాసనం వచ్చింది ఏంటంటే, నాకు తప్ప ఎవరికి మీరు మొక్కకూడదు, నాకు తప్ప ఎవరికి ఆరాధన చేయకూడదు, నాకే నమస్కరించాలని రాజు ఒక శాసనాన్ని తీసుకుని వచ్చినప్పుడు దానియేలు తన క్రమం చొప్పున తన సొంత రక్షణ కొనసాగించేటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అంటే దానియేలు ఒక రోల్ మోడల్గా మనం తీసుకోవాలి ఈ ఉదయకాలం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దానియేలు ఎవరి ఎదుట సంచరిస్తున్నాడో, దానియేలు ఎవరి ఎదుట తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడో, తనకు ఆధారభూతుడైన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుని ఎదుట నేను చెల్లించువాడుగా ఉన్నానటువంటి ఒక వివేచనతో దానియేలు అనటం మనం చూస్తున్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నేనున్నప్పుడు మాత్రమే కాదు మీ యొక్క విధేయత, నేనున్నప్పుడే కాదు, సేవకుడు ఉన్నప్పుడే కాదు భయం, సేవకుడు లేనప్పుడు కూడా, సమాజంగా కూడుకోనప్పుడు కూడా నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయుడివై మీ సొంత రక్షణను మీరు ఇంకనూ కొనసాగించే వారికి ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. దానియేలు మనం చూసుకున్నట్లయితే ఎంత శాసనం వెలువడినా తను చేయదగినది మాత్రం తను చేస్తున్నాడు, తన అలవాటు క్రమం చొప్పున. ఈరోజు ఆదివారం కదండి, ప్రార్థన లేదు కదండి, చక్కగా మనం కావాల్సినటువంటి చేసుకొని చక్కగా టీవీల ముందు కూర్చొని కుటుంబంగా ఎంజాయ్ చేయడానికి కాదు. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసింది. తన సొంత రక్తము చేత స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన స్వాస్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో తప్పిపోయిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, తొలగిపోయిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు ఆ నిష్ప్రయోజనం? అందుకే ఇక్కడ పౌలు ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే 16వ వచనంలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. తను చేసినటువంటి ప్రయాస, మరి సేవకులు మీ కొరకు ఎంతో ప్రయాసపడుతూ దేవుని వాక్యాన్ని అందించి మిమ్మల్ని ఆత్మీయంగా కట్టినటువంటి సేవకులు ఈరోజు సమాజంగా కూడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దినాల్లో సేవకుడు లేదు కదా, చర్చికి వెళ్ళట్లేదు కదా, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ ముందుకు వెళ్తాము, మాకు నచ్చినటువంటి రీతిగా మేము నడుస్తాము, చాలు ఇక చేసినటువంటి భక్తి అనేటువంటి విధంలో మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే, నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా నీ సొంత రక్షణ అంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించవలసినటువంటి సమయం ఎంతైనా ఉంది ప్రియ దేవుని. ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉంది. ఈ భయంకరపు దినాల్లో ఎలాంటి పరిస్థితుల్లో గుండా మనం నడిపించబడుతున్నామో, ఎలాంటి రీతిగా మనం జీవిస్తున్నామనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఎటు చూసిన నెమ్మది లేని పరిస్థితులు, ఎటు చూసిన సమాధానం లేని పరిస్థితులు, ఏ వార్త విన్నామన్నా భయంకరమైనటువంటి వార్త వినాల్సి వస్తుంది. ఈ భయంకరమైనటువంటి దినాల్లో నిన్ను నువ్వు భయముతో, నువ్వు వణుకుతో, నువ్వేదో అమ్మో నా జీవితం అయిపోయిందని కూర్చుంటాను కాదు, కానీ విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి నువ్వేం చేయాలంటే నీ సొంత రక్షణను కొనసాగించాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించాలి. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేర్చుటకే మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. తన దయా సంకల్పమును మన యొద్ద నెరవేర్చడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను దేవుడు ఒక నివాస స్థలంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవే దేవుని ఆలయమై ఉన్నావు, నీవే దేవుని ప్రజగా ఉన్నావు, నీవే దేవుని యొక్క శుభవార్తగా నీవు ఉన్నావు. నీ జీవితంలో దేవునిని మర్చిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని మర్చిపోతున్నావు అంటే ఆయన పట్ల చేసినటువంటి త్యాగాన్ని వ్యర్థం చేసేస్తున్నావు. నీవు ఈరోజు ఏం ఆలోచన చేయాలంటే, ఇదిగో నా ప్రభు అయిన క్రీస్తు నా కొరకు పడినటువంటి ప్రయాస, నేను చర్చిలోకి వెళ్ళకపోయినా నా ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగించాలనేటువంటి తపన కలిగి నీవు ఉండాలి. అయ్యో
ఎప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళాలనేటువంటి ప్రార్థన తపనతో మనం ముందుకు నడిపించబడాలి. అది దయా సంకల్పాన్ని నీ పట్ల నెరవేర్చాలి. ఆయన యొక్క ఉన్నటువంటి ఆయన సంకల్పం నీ పట్ల నెరవేర్చడానికి నేను ఏర్పాటు చేసుకుని, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సొంత వ్యక్తిగా దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులోంచి నువ్వు తొలగిపోవద్దు. నువ్వు ఎలా ఉండాలంటే దేవునితో పయనమవుతూ ముందుకు వెళ్ళాలి. దీన్ని వస్తున్నటువంటి ఉపద్రవాన్ని చూసి భయపడి పిరికివారికి మనం ఉండకూడదు, కానీ ఈ భయపడుతూ వస్తున్నటువంటి ఉపద్రవాన్ని చూసి మనం భయపడద్దు, కానీ విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దాం, నమ్మకం కలిగి ప్రార్థన చేద్దాం, దేవునితో సహవాసం కలిగి ముందుకు నడిపించబడదాం. దేవుని చిత్తం ఒకవేళ దేవుని యొక్క పిలిస్తే మనం వెళ్ళిపోయేటట్టు ఉండాలి. దేవుడు పిలిస్తే ఆ కడబొర మొగంగానే ఆయన ఎదుట, సింహాసనం ఎదుట, ఆయన కుడి పార్శ్వం ఎదుట కూర్చున్నటువంటి వ్యక్తిగానే ఉండాలని నేను ఆశపడుతున్నాను. విజయాన్ని పెట్టారు. దేవుని ఇచ్చినటువంటి రక్షణ మనం వ్యర్థం చేయొద్దు. దేవుడు ఆయన కృపచేతని మనందరూ రక్షించాడు. దేవుడు ఆయన కృపచేతనే ఏమాత్రం కూడా సంబంధం లేని మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి సిలువలో ఆయన వేదన పడ్డాడు. నీ పాపంలో, శాపంలో నువ్వు ఉండిపోకూడదని, నిత్య నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళకూడదని, నిత్య జీవంలోనికి నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ తన సంకల్పాన్ని, దయా సంకల్పాన్ని నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కృప కలిగినటువంటి ఈ రక్షణను నువ్వు వ్యర్థం చేయొద్దు. ఈ యొక్క సమాజంగా కూడుకోలేనటువంటి దినాల్లో ఇప్పుడే నీ ఆత్మీయమైన జీవితాన్ని ఇంకా నువ్వు పెంచుకోవాలి. ఇంకా ప్రార్థన గంటలు పెంచుకోవాలి. వాక్యమని ఇంకా నీ సమయాన్ని వెచ్చించాలి. ఇదిగో స్తుతి అందు విస్తరించబడిన వారిగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నుంచి. పౌలు కూడా అదే చెప్తున్నాడు. సేవకులుగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే చూస్తే, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరాపరాధులను, నిష్కలంకులను, అనిందులైనటువంటి దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ప్రార్థన పరులుగా అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు ఎలా చెప్పారో, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నీ గురించి అదే సాక్ష్యం చెప్పాలి. ఇలా లాక్డౌన్ సమయంలో ప్రార్థనకి వెళ్ళట్లేదురా, వీళ్ళు చూడరా, ఇంట్లోంచి సినిమా పాటలు వస్తున్నాయి, మొన్నటిదాకా ప్రార్థనకి వెళ్ళారు కదరా, ఎంచక్క దేవుని పాటలను బట్టి పొద్దున్నే లేగానే వీళ్ళకేమైందో ప్రార్థన మానేసిన కాడి నుంచి సినిమా పాటలు వస్తున్నటువంటి సాక్ష్యం చెప్పకూడదు. నువ్వు ప్రార్థనకు వెళ్ళినా, ఇంటికాడ ఉన్నా, నీవు ఉదయకాలం ముందు చేసేవే ప్రార్థనకి వెళ్ళినప్పుడు అదే ప్రార్థన రోదన, అదే ప్రార్థన ధ్వని నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వెళ్ళేటట్టు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జనముల మధ్య నువ్వు ఎలా ఉండాలంటే ఒక దివిటీ వలె వెలగాలని పౌలు ఆశపడుతున్నాడు. ఒక దివిటీ వలె నీవు ఉండాలని, ఆయన దయా సంకల్పం నీ పట్ల నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, 119వ కీర్తన మనం చూసినట్లయితే 5వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 119వ కీర్తన 5వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూసినట్లయితే, ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు అనేటువంటి కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కట్టడు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎంత మేలు. స్థిరపడిన అనుభవంలో నీవు ఉండాలి. స్థిరపరచబడి దేవుని కొరకు నువ్వు పెనవేయబడిన ముందుకు నడిపించబడుతుండాలి. ఆత్మీయతను స్థిరపడిపోవాలి. నీ సొంత రక్షణ ముందుకు కొనసాగించాలి. అందుకే ఇదే 119వ కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే 29వ వచనం మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. కపటపు నడత మనకు ఉండకూడదు. చర్చికి వెళ్ళినప్పుడు ఒకలాగా, చర్చిలో అయినప్పుడు ఒకలా మనం ఉండకూడదు, కానీ నీవు దేవునితో సహవాసం కలిగి నువ్వు ఎలాగ ముందుకు సమాజంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించావో, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయనకు ఉన్నటువంటి ప్రతి వాటిని నువ్వు ఏ రీతిగా అయితే పాటించి ముందుకు నడిచావు, అదే రీతిగా ఈ యొక్క దినాల్లో కూడా నువ్వు నడవాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి రక్షణను నేలపాలు చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుడు ఎంతగానో నీ కొరకు ప్రయాసపడ్డాడు. దేవుడు ఆ సిలువలో ఎంతగానో నలిగిపోయాడు. ఎందుకంటే ఈ ఖాళీ సమయంలో సమాజంగా కూడుకున్న దినాల్లో నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి ఆ దేవుడిని ఏర్పాటు చేసుకుంది. ఆయన రాకడ వరకు నీ రక్షణను కొనసాగించాలి. ఈ యొక్క జనుల మధ్య ఒక దివిటి వలె ఉండాలి. ఇదిగో వీరు చర్చికి వెళ్ళకపోయినా దేవుని వాక్యం ముందు స్థిరపరచబడిన వారుగా ఉన్నారు. ఇదిగో దేవునితో పెనవేయబడిన వారు, వీళ్ళు ఎంత గొప్ప భక్తి చేస్తున్నారనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. దేవుని బిడ్డలంటే ఈ రీతిగా ఉండాలిరా. ఇదిగో దేశం కొరకు, రాష్ట్రం కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నారా. అయ్యో
అయ్యో మన క్షేమం కొరకు వీళ్ళంతగా ప్రార్థిస్తున్నారు అన్నట్టు నీ ఆత్మీయ జీవితం ఉండాలి. కానీ అయిపోయిందిరా, ఇళ్ళని రోజులు బాగున్నారు, ఇక మొదలుపెట్టారు వీళ్ళు, మళ్ళా పాత జీవితం వచ్చేస్తున్నారని ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే నీవు తుద వరకు దేవుని యొక్క రక్షణను కొనసాగించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయముతోను వణుకుతోనూ ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ ఉపద్రవాలను దేవుడు తొలగిస్తాడు. ఇదిగో నీ యొక్క కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. దైవికమైనటువంటి ఆశీర్వాదంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. ఈ సమయంలో నువ్వు ఇంకా దేవుని యందు స్థిరపరచబడాలి. ఆయన ఉన్నతమైనటువంటి పిలుపుకు లోబడి ముందుకు నడిపించబడాలి. నీ సొంత రక్షణను కొనసాగించేటువంటి వారిగా ఉండాలి. ఏమాత్రం కూడా నువ్వు అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యంగా నువ్వు ఉండొద్దు. ఈ కడవరి దినాల్లో నువ్వు ఎలా ఉండాలంటే దైవ భయము కలిగి ముందుకు నడిపించబడాలి. దేవునితో నువ్వు పెనవేసుకుని ముందుకు నడచబడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమో ఈ రాకడ సమయంలో దేవుడు ఒకవేళ కడపురం పోగానే అదిగో ఆయన నిన్ను పిలవగానే నువ్వు వెళ్ళాడట్టు ఉండాలి. కానీ నిన్ను విడిచిపెట్టేటువంటి బిడ్డగా నువ్వు ఉండకూడదు. నిన్ను విడిచిపెట్టేసి ఇదిగో వెళ్ళిపోయేటువంటి వారు, నిన్ను దాటిపోయేవాడు కాదు దేవుడు. నిన్ను దాటి విడిచిపెట్టడానికి కాదు ఆయన నిన్ను రక్షించుకున్నది. అయితే నీవు ఈ యొక్క దినాల్లో బహు జాగ్రత్త కలిగి నీ రక్షణ కొనసాగించు. ఎందుకంటే ఖాళీగా ఉంటున్నాం కదా, ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం కదా, ఇదిగో చర్చికి వెళ్ళే పని లేదు కదా, దైవ భయం లేకుండా ఉండకూడదు. నీ భయాన్ని వణుకును ఎలాగ సేవకులు సమాజంగా ఉన్నప్పుడు, సేవకులతో ఉన్నప్పుడు ఎలాంటి భయం కలిగి ఉన్నావు, ఎలాంటి విధేయత కలిగి ఉన్నావో ఇప్పుడు ఈ దినాల్లో కూడా నువ్వేదే విధేయత కలిగి ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నువ్వు అలా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఉల్లసిస్తాడు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇదిగో దాన్ని బట్టి దేవుడు నీకు కావలసినటువంటి ప్రతి వాటిని దేవుడు సమకూరుస్తాడు. ఈ కష్టకాలంలో, ఈ వేదనకరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎందుకంటే సింహ పిల్లలను ఏమి కలిగి ఉంటే కానీ ఆయన బిడ్డలు మాత్రం ఏమాత్రం కొదలేకుండా ఉంటారని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ దేవుని బిడ్డలారా అది నీ పట్ల నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నాను. దైవ భయం కలిగి ముందుకు నడిపించబడదాం, దైవిక మన ఆశీర్వాదం పొందుకుందాం. అట్టి కృపలో ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుని ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మంది బిడ్డలతో మాట్లాడి మీ కృపకి వందనాలు ప్రభా. నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి, మీ బలపరచండి. ఈ యొక్క ప్రభా సమాజంగా కూడుకునే దినంలో అయా పౌలు చెప్తున్నట్లుగా అయా ప్రభా సేవకులమైన విశ్వాసులమైన మేము ప్రభా మా సొంత రక్షణ కొనసాగించుకుంటూ ఇంకా విశ్వాసంలో స్థిరపరచబడుతూ నీ దర్శనాలు చూస్తూ నీతో కనవేయబడి ముందుకు నడిపించబడే కృపను అనుగ్రహించండి. ఈ ఖాళీ సమయంలో ఇంకా నీలో ఉల్లసించే కృపను దాయించండి. ఈ ఆఖరి గడియల్లో ఇంకా నీలో కనవేసుకొని ఉజ్జీవింపబడే బిడ్డలకు కృపను దాయించండి. అయా గొప్ప దర్శనాలు కలిగి ముందుకు నడిపించబడే కృపను అనుగ్రహించండి. అయ్యా నీ వాక్కు చేత నాయన ప్రభా ఇంకా మేము స్థిరపరచబడి అయ్యా ఏ విశ్వాసం ఏ సేవకులు కూడా తొలగిపోకుండా నాయన విశ్వాసమందు స్థిరపరచబడి అయా నాటబడి ఒలీవ మొక్క వలె ఫలించే కృపను అనుగ్రహించండి. అయా నీ రాజ్య వ్యాప్తిలో అయా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఉద్దేలింపదయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.